కుటుంబానికి తనకు మధ్య ఉన్నది ఆస్తి తగాదాలు కాదని సినీ నటుడు మంచు మనోజ్ స్పష్టం చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్లో జిల్లా సమీకృత కార్యాలయానికి సినీ నటుడు మంచు మనోజ్ వెళ్లారు. జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ను కలిసిన మనోజ్ మోహన్ బాబు వేసిన పిటిషన్పై వివరణ ఇచ్చారు. విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని వ్యతిరేకించినందుకే తనపై కేసులు పెడుతున్నారని, న్యాయం పొందే వరకు పోరాటం ఆగదని మనోజ్ తేల్చి చెప్పారు. కాదు, ఏదైతే క్యాంపస్ లో జరుగుతుంది, ట్రస్ట్ లోను ఆ సొసైటీలోను జరుగుతున్న విషయాలు, అంటే స్టూడెంట్స్ కి ఇబ్బంది కలిగేది, వల్ల ఇబ్బంది కలిగేది, ప్రైవేట్ హాస్టల్కి జరిగే దౌర్జన్యాలు, ఇవన్నీ నేను అడిగేదానికి ఆ క్యాంపస్ లో ఉన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ని అండ్ ట్విట్టర్ ద్వారా అడిగాను, పర్సనల్ గా మెసేజ్లు చేశాను. ఇలా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారని అడిగితే ఐ విల్ సూ దెమ్ అని చెప్పాడు ఆయన. నా వాట్సాప్ మెసేజ్ అవన్నీ నేను సబ్మిట్ చేస్తున్నాను. ఢిల్లీ హైకోర్టు నుంచి కేసులు పెట్టారు, హైదరాబాద్ హైకోర్టులో అన్ని కోర్టులు, తిరుపతిలో ఎన్ని కోర్టులు ఉంటే అన్ని కోర్టులు, ఎన్ని చోట్ల నుంచి పెట్టారో అన్ని చోట్ల నుంచి పెట్టేశారు. చంద్రమండలం కూడా వెళ్ళి పెట్టుకోమనండి, నేను మాత్రం న్యాయం కోసం పోరాడతాను. ఎవరిని వదిలేదే లేదు, సమస్య లేదు. కూర్చొని మాట్లాడేంత వరకు సినిమా తీస్తున్నారు, దానికి 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అది ఎక్కడి నుంచి వస్తుందని కూడా తెలియట్లేదు.